హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. నేను కట్ చేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఉడకబెట్టేసుకున్నాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్లో. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాను కదా, అవి దీనిలో యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 5 minutes కంటే ఎక్కువే ఉడకబెట్టేశాను. ఇప్పుడు ఆయిల్లో బాగా వేగిపోయాయి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి, అలాగే పసుపు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచేసుకున్నాను నేను. అవి దంచేసుకున్నాయి దీనిలో వేసేసుకోవటమే. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్కి వేసి పంపించవచ్చు. బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి త్వరగా అయిపోయింది కర్రీ. సో దీనిలో కారం యాడ్ చేసేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి అంతే అండి. ఒక 2 minutes మగ్గనివ్వాలి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోద్ది కర్రీ. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా. సో మన సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.